అందరికీ అర్థమైంది కదండి. దీని తర్వాత ఫైనల్‌గా ముడి. మీ దారం అయిపోయిందండి. దారం అయిపోయింది. మీరు ముడి వేసుకోవాలి. ముడి వేసుకోవాలనుకోండి, మనకి ఇక్కడ తీసుకురాగానే ము అయిపోయింది. దారం అయిపోయింది. తీసుకున్నప్పుడు ఎ ఇదిగోండి. దాని ముందు గాని, దాని వెనకకు వేసుకుంటే దారం ఇలా పడిపోతది. అందుకని దాని తర్వాత ఏదైతే దారం ఉందో దాంట్లోంచి ఇలా తీసుకోవడమే. ఇలా తీసుకున్నప్పుడు ఇది లూప్ అనేది వస్తుంది కదండి. ఇలా ఈ లూప్లోంచి బయటికి లాగేసేయడం. పడిపోయింది. ఇప్పుడు అనేది పడిపోయింది. మళ్ళీ 2 టైమ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ కొత్త థ్రెడ్ ఎక్కించుకున్నామండి. కొత్త థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1, 2 ఉన్నాయి. ఇంకా 2 ఎక్కించుకోవాలి. ఎక్కించుకోవాలి అంటే మన థ్రెడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మనది రౌండ్ తిరుగుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో దారము దాంట్లోంచి వచ్చిన దారానికి కదండి మనం సర్కిల్ వేస్తాము. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి తీయాలండి. ఇక్కడి నుంచి మన దారానికి నేను ఆల్రెడీ ఉన్న దారానికి చెప్తున్నానండి. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. లేదా కట్ చేసి చెప్పమన్నా చెప్తాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది పాతదండి, ఇది వదిలేసాను, ఇది మీకు సంబంధం లేదు. ఇప్పుడు నేను కొత్తగా సూది దారం తీసుకొని ముడేసాను. కొత్తగా దారం తీసుకుంటున్నాను. అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పైకి తీసిన తర్వాత అప్పుడు 2 పూసలు ఎక్కించుకోండి. ఎక్కించుకొని దాన్ని ఇదిగోండి మళ్ళీ ఆపోజిట్ ఒకటే దాంట్లోంచి అండి, రెండిట్లలోంచి కాదు, ఒకటే దాంట్లోంచి లాగేసేయండి. ఓకేనా? ఇది మళ్ళీ ఓకేనా? మళ్ళీ సూదిని దారాన్ని పైకి తెచ్చుకోండి. ఇందాక నాకు దారం ఇక్కడ ముడేసుకున్నందుకు కొంచెం లూజ్ అయిందండి, దాన్ని టైట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సేమ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఈరోజు మీకు సెకండ్ లైన్ అయిపోయింది, ముడి వేయడం అయిపోయింది, సెకండ్ దారం ఎలా ఎక్కించుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలనేది అయిపోయిందండి. ఇంకా మీరు పర్సులు చేయడమే ఆలస్యం. మీ వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.